హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ప్రొడక్ట్స్. సో ఇవాళ వీడియోలో ఐ మేకప్ డైలీ అప్లై చేయడం వల్ల ఐస్కి ఏమైనా డ్యామేజ్ అండ్ ఎఫెక్ట్ అవుతుందేమో తెలుసుకుందాం. అండ్ ఆ ఎఫెక్ట్ నుంచి ఐస్ని ఎలా సేఫ్గా ప్రొటెక్ట్ చేయాలో చూద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇప్పుడు ఐ మేకప్ అనేది ఎంత కామన్ అయిందంటే డైలీ రొటీన్ లైఫ్లో బ్రషింగ్ అనేది ఎంత కామనో అలాగే ఐ మేకప్ చాలా కామన్ అయింది. ఐస్కి క్లోజ్గా ఉండే ప్రోడక్ట్స్ అంటే మస్కారా, ఐలైనర్, ఫాల్స్ ఐలాషెస్ ఎక్సెట్రా ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల మీ ఐస్కి చాలా డ్యామేజ్ ఉంది. మీరు జస్ట్ నేను చెప్పే సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీరు డైలీ ఐ మేకప్ వేసుకోవచ్చు అండ్ మీ ఐస్కి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఫస్ట్ ఐ మేకప్ వల్ల వచ్చే రిస్క్ ఏంటో చూద్దాం. వాటర్ లైన్ ఐలైనర్, ఐలాష్ ఎక్స్టెన్షన్స్, కలర్డ్ కాంటాక్ట్స్ ఎక్సెట్రా ఇలాంటి ప్రోడక్ట్స్ వల్ల ఐస్కి చాలా రిస్క్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్గా ఐస్కి అప్లై చేయడం వల్ల ఆ ప్రోడక్ట్స్లో ఉండే పౌడర్ లాంటివి ఐస్లోకి వెళ్ళి అన్వాంటెడ్ బ్యాక్టీరియా లాంటివి స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. సో అప్పుడు కాంటాక్ట్ ఇంజురీస్, స్క్రాచింగ్ లాంటివి ఐ మేకప్ వల్ల వస్తాయి. ఇంకా ఐ షాడో పౌడర్ ఐస్లోకి వెళ్ళి ఇచ్చింగ్, స్వెల్లింగ్, ఇంకా ఐస్ రెడ్గా అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ మేకప్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ నుంచి ఐస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఐ మేకప్ వేసుకోవడం వల్ల ఐస్కి ఎలాంటి రిస్క్ ఉండదు. ఫస్ట్ వచ్చేసి ఐలైనర్ అనేది ఐస్ బయటే అప్లై చేయండి. ఐస్లో ఉండే వాటర్ లైన్కి టచ్ అవ్వనివ్వకండి. వాటర్ లైన్ అనేది ఐ లాషెస్ అండ్ ఐస్ మధ్యలో ఉంటుంది. వాటర్ లైన్కి టచ్ అవ్వడం వల్ల మీకు టీయర్స్ వస్తాయి. ఇంకా అలా వాటర్ లైన్కి టచ్ అయితే ఐలో ఉండే గ్లాండ్స్ డ్రై అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ తీసుకునేప్పుడు డెఫినెట్గా ఎక్స్పైర్ డేట్స్ అనేవి చెక్ చేయండి. ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఉంటే అసలు యూస్ చేయకండి. యూస్ చేస్తే ఐ ఇరిటేషన్, ఇన్ఫెక్షన్స్ లాంటివి అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మేకప్ అప్లై చేయడం అయిపోయిన వెంటనే మేకప్ బ్రషెస్ రెగ్యులర్గా క్లీన్ చేయడం మర్చిపోకండి. మేకప్ బ్రషెస్ క్లీన్ చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో రెగ్యులర్గా మేకప్ బ్రషెస్ అనేవి క్లీన్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఒకవేళ మీకు ఐస్ రెడ్గా అవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మేకప్ యూస్ చేయకండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మేకప్ ఎవరితో షేర్ చేయకండి. షేర్ చేయడం వల్ల కూడా బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మూవ్ అయ్యే వెహికల్స్లో కూడా ఐ మేకప్ అనేది అప్లై చేయకండి. ఎందుకంటే స్లిప్ అయిందంటే మేకప్ ఐస్లోకి పోతుంది. సో ఐస్ రెడ్గా అవుతాయి. అందుకే మూవ్ అయ్యే వెహికల్స్లో ఐస్కి ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అప్లై చేయకండి. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి మీరు నిద్రపోవడానికి వెళ్ళే ముందే మేకప్ని డెఫినెట్గా రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఐ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి 3 to 4 months వరకే యూస్ చేయండి. సో చూసారుగా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.